ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎర్లీ ప్యూబర్టీ అన్నది హార్మోనల్ డిస్టర్బెన్సెస్, డైరీ ప్రొడక్ట్స్ వల్ల, బర్గర్‌లు, పిజ్జాలు తినడం వల్ల అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. షుగర్స్ బాగా ఎక్కువగా అయిపోయాయి. ఇలా బ్రాడ్‌గా అర్థమవుతోంది కానీ కోరిలేషన్ ఏమిటో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో వాట్ ఈస్ ద కనెక్షన్ మ్యామ్ బిట్వీన్ డయట్, లైఫ్ స్టైల్ అండ్ ప్యూబర్టీ? ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఉంటుందమ్మా. డైట్‌కి, సెడెంటరీ లైఫ్ స్టైల్. పిల్లలు ఇంతకుముందు బయటికెళ్ళి బయట ఆడుకునేవాళ్ళు. ఈ మధ్య ఆటలేం లేవు. స్కూల్‌లో కూడా హార్డ్‌లీ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ అవి లేవు. సో, పుట్టినప్పటి నుంచి హ్మ్, చదువు, చదువు, చదువు తప్పిస్తే వేరే ఆల్టర్‌నేటివ్ గానీ, వేరే అవిగేషన్స్ కానీ, వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏమీ లేవు వాళ్ళకి. సో, పుట్టామా, చదివామా, పెరిగామా అన్నట్టే ఉంటుంది లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి కూడా అట్లనే ఉంటుంది బాయ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఆడపిల్లలకి ఏంటంటే ఓవరీలో చేంజెస్ 8 ఇయర్స్, 9 ఇయర్స్‌కి చేంజ్ అయిపోతుంది. సో, హార్మోన్స్ కూడా దానికి తగ్గట్టుగా పెరిగిపోవడము, ఆహారం గూడా మీరన్నట్టు పిజ్జాలు, బర్గర్‌లు ఎండ్‌లెస్‌గా తినడం మూలాన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చోవడము, ఆటలు పాటలు ఏం లేవు. సో, ఓవరీస్ కూడా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళకి తొందరగా ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, చాలా రేర్‌గా కొన్ని సందర్భాల్లో మాత్రం ఓవరీలో పెద్ద పెద్ద సిస్ట్‌లు ఏర్పడడం మూలాన కూడా ఎర్లీగా ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ దట్ ఈస్ వెరీ రేర్ కాజ్. కానీ ఎప్పుడైనా ఒక పాప 8, 9 ఏళ్ల వయసులోనే మనకి మెచ్యూర్ అయిపోయింది అనంటే డాక్టర్ కన్సల్ట్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లాగా ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు హ్యాండిల్ చేసుకోవడం గానీ, వాళ్ళ తిండి హ్యాబిట్స్ మార్పించడము, వాళ్ళకొక రెగ్యులర్ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవడము. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ దెమ్ టు లీడ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ ఫ్యూచర్‌లో. ఎర్లీ ప్యూబర్టీ అలా ఒకవేళ పిల్లలకొచ్చేస్తే పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి మ్యామ్? ఇది చాలా పెద్ద సమస్య. అవును. తల్లిదండ్రులు తయారుగా ఉండరు. ఎప్పుడో 14 ఏళ్ళకి, 13 ఏళ్ల వయసులో రావాల్సిన పీరియడ్ 8, 9 ఇయర్స్‌కి రావడం మూలాన వాళ్ళు తయారుగా ఉండడం. ముందు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతారు, టెన్షన్ పడతారు. సో, దే కెన్ విజిట్ ఎ గైనకాలజిస్ట్ వాళ్ళ దగ్గర లోపల గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళి పాపకి ఏమేమి కావాలి, పాపని ఎలాగా వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఇట్స్ వెరీ చిన్న పిల్లలు వాళ్ళకేం అర్థం కాదు. వాట్ ఈస్ ఎ మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు. బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో, కొంచెం అనాటమీ అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో హైజీనిక్ మెజర్స్ చెప్పాలి. వాటర్ ఇంటేక్ ఇంపార్టెన్స్ చెప్పాలి. పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్‌సైజెస్, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి మనం మదర్‌కి చెప్పగలిగితే మదర్ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ ద డాటర్స్ హ్యాబిట్స్ అనేది నా ఒపీనియన్. రైట్ మ్యామ్. ప్యూబర్టీ వచ్చిన తర్వాత కూడా నార్మల్ హెల్తీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నది చాలా రేర్‌గా చూస్తున్నారు. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో మొదలుకొని పీసీఓఎస్, పీసీఓడీ లాంటి సమస్యలు టీనేజర్స్‌లో మొదలుకొని చాలా చూస్తున్నాం కదా! దీనికి కారణాలేంటి మ్యామ్? స్ట్రెస్ అమ్మా. బేసికల్లీ నా నా ఎక్స్‌పీరియన్స్‌లో లాస్ట్ పీసీఓఎస్ అన్నది గత 5 ఏళ్ల క్రితం వరకు అంత సివియర్‌గా ఏం లేదు. బట్ లాస్ట్ 5 ఇయర్స్‌గా ఎంత ర్యాంపెంట్‌గా ఇంక్రీజ్ అయిపోతుంది ఇన్సిడెన్స్ అంటే ఐ సీ ఆల్ ద సాఫ్ట్‌వేర్ గర్ల్ హూ కమ్స్ ఇంటు మై ఓపీ రూమ్. ఇఫ్ షీ సేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఐ నీడ్ నాట్ ఈవెన్ సెండ్ హర్ ఫర్ ద స్కాన్. చెప్పేయొచ్చు పీసీఓఎస్ అని చెప్పేసి. బట్ కాకపోతే డయాగ్నోసిస్ చేయడం మనకి ఇంపార్టెంట్. ఎవిడెన్స్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి చేపిస్తాం. వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ కెరీర్ ఓరియెంటెడ్ స్ట్రెస్, ప్రాజెక్ట్ టార్గెట్స్ మీట్ చేసే స్ట్రెస్, టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. సో, స్లీప్ ఏంటంటే స్లీప్ హార్మోనల్ సిస్టమ్‌ని బాగా రెగ్యులరైజ్ చేస్తుంది. మనకొక మెలటోనిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంటుంది స్లీప్‌లో. దట్ మేక్స్ అవర్ ఫీమేల్ హార్మోనల్ సిస్టమ్‌ని బ్యాలెన్స్డ్‌గా ఉంచుతుంది. ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుందో హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవ్వగానే మెన్స్ట్రువల్ సిస్టమ్ ఏంటంటే చాలా డెలికేట్ సిస్టమ్ ఇన్ ఫీమేల్ బాడీ. సో, దాటి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తది. హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తది. డైట్ సరిగ్గా తినరు, టైంకి తినరు. వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ దే విల్ గ్రాబ్ ఇట్. తినేస్తారు. అప్పటికి పొట్ట నింపుకుంటారు. సో, దే టెండ్ టు గెయిన్ మోర్ వెయిట్. వాళ్ళకి అవును. సెంట్రల్ ఒబేసిటీ అన్నది తయారైపోతుంది. థైస్ దగ్గర ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. నడుము చుట్టూ ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాడ్ హార్మోన్స్‌ని కలెక్ట్ చేసే స్పాట్స్ అన్నమాట. సో, వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ చేయరు, అలసిపోతారు. నైట్ షిఫ్ట్స్ అంటారు. డే అంతా పడుకుంటారు. అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్. కాన్స్టెంట్ మంచి స్లీప్ ఉండదు. అది కూడా లేస్తారు. ఉంటే అన్నం తినేస్తారు. లేకపోతే బర్గర్, పిజ్జా మీరు చెప్పినట్టు తినేస్తారు. పొట్ట నింపుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి మ్యాగీ వెళ్ళిపోతారు. ఒకటి. అలాగండి. మ్యాగీ ఆల్సో. సో, వాటెవర్ ఈజీలీ అవైలబుల్, ఈజీలీ వితిన్ రీచ్ అన్నది తినేస్తూ ఉంటారు. సో, దే దెమ్‌సెల్వ్స్ ఆర్ స్పాయిలింగ్. అందరు అమ్మాయిలు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. కెరియర్ ఓరియెంటెడ్ అయిపోతున్నారు.
హెల్త్ ఏది? హెల్త్ ఎక్కడుంది? హెల్త్ ఏమో బికమింగ్ బ్యాక్ స్టేజ్. అది ప్రయారిటీ వాళ్ళకి తెలియట్లేదు. సో, నేచురల్లీ సిస్టమ్ ఈస్ గెట్టింగ్ స్క్రూడ్ అప్. సో, హార్మోన్స్ అన్నీ ప్రాబ్లమ్ అయిపోతున్నాయి.